గుడారిగుంటలో వేయించేసిన శ్రీ రమ సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో రథసప్తమి సందర్భంగా పూజలు హోమాలు ఘనంగా నిర్వహించారు. యాతగిరి మధ్వేష్ ఆధ్వర్యంలో సూర్య హోమం, నవగ్రహ హోమం, ధన్వంతరి హోమం మరియు పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవతి నక్షత్రయుక్త ఆదివారం నాడు రథసప్తమి రావడం ఎంతో విశేషమని, ఆ రోజు ఆదిత్య అనుగ్రహం కోసం పూజలు, జపాలు, ఆలయ దర్శనాలంతో శ్రేష్టమన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ప్రధాన ఆశయంతో ఇటువంటి విశేష కార్యక్రమాలు గురువులైన శ్రీ సత్యాత్మ తీర్థ స్వామిజీ అనుగ్రహంతో నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రాతకాల పూజా సమయంలో శ్రీ రమ సహిత సత్యదేవ, శ్రీ దాసాంజనేయ మరియు ఉమాసాంబశివ స్వామివార్లకు అభిషేకానికి కార్యక్రమాలు నిర్వహించి శ్రీ భూసమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి విశేష అర్చన నిర్వహించామన్నారు. బెంగళూరుకు చెందిన ధర్మవరపు దేవరాజురావు గోత్రనామాలతో తొలి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం విశేష సాలగ్రామ పూజ, అభిషేకాదులు జరిగాయని మధ్వేష్ తెలిపారు. రథ సప్తమి సందర్భంగా ప్రత్యేక క్షీరాన్న నివేదన కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ప్రసాద వినియోగ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూర్ణాహుతి కార్యక్రమాన్ని మౌనిక మధ్వేష్ దంపతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించి హోమరక్షా ప్రసాదాన్ని భక్తులకు అందించారు. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈ రోజున మాఘమాసం అత్యంత పర్వదినం రథసప్తమి. ఆ రథసప్తమి రోజున స్థానిక గొడారిగుంట కాకినాడ సత్యదేవ మందిరమనందు, అలాగే దాసాంజనేయ స్వామివారు మరియు శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామివారు, ఉమా సాంబశివ స్వామివారి యొక్క సన్నిధానంలో విశేషంగా అందరూ భక్తులందరి యొక్క విశేషం ఆయుర ఆరోగ్యం అన్నీ కలగాలనే ఉద్దేశంతో మా గురువులైనటువంటి వారు శ్రీ 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 1008 సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారి యొక్క అనుగ్రహంతో నవగ్రహ హోమము మరియు ధన్వంతరి ఆరోగ్యము కొరకు, అలాగే రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణమూర్తి స్వామి వారి యొక్క హోమము కూడా చేయడం జరిగినది. ఈ హోమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ సూర్యనారాయణమూర్తి స్వామి వారి యొక్క విశేష అనుగ్రహము కలగాలి అని కోరుకుంటూ